హాయ్ అండి, వెల్కమ్ టు నివేచన్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకుందాం 1 స్పూన్. అందులో జీలకర్ర, దాని తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాము. తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇక్కడ నేను ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పసుపు. ఇప్పుడు టమాటాలు కూడా సేమ్ క్వాంటిటీలో ఒక 2 టమాటాలు తీసుకొని ఒక 2 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇది బాగా కుక్ అయ్యాక మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాము. ఒక 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ 1/2 స్పూన్, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇదంతా బాగా ఉడికించుకోవాలి. అది ఉడికేటప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ వేసుకుంటున్నాము. పన్నీర్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు రోస్టెడ్ పన్నీరే ఇష్టం అనుకుంటే రోస్ట్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. తర్వాత అది బాగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకొని గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత కొత్తిమీర. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. హెల్దీ పన్నీర్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివేచన్.